నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, ములుగు కలెక్టరేట్ సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. అభివృద్ధి పదంలో ములుగు జిల్లా దూసుకుపోతోందన్న మంత్రి సీతక్క. హ్యామ్ రోడ్లతో గ్రామీణ మార్గాల ముఖచిత్రం మారబోతోందని వ్యాఖ్య. చివరి ఉగ్రవాదిని మట్టుబెట్టే వరకు ఆపరేషన్ సింధూర్ ఆగదు. డాక్యుమెంటరీలో సంచలన విషయాలు పంచుకున్న అజిత్ ఢోబాల్. ప్రముఖ బాలీవుడ్ నటులకు మహారాష్ట్ర FDA నోటీసులు. నిషేధిత పాన్ మసాలాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడి. పాకిస్తాన్లోని హిందువులను సహిస్తున్నామన్న ఆసిఫ్ అలీ జర్దారీ. భారత్ కంటే ఎక్కువగా స్వేచ్ఛగా ఉన్నారంటూ అనుచిత వ్యాఖ్యలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెలను సీఎం దర్శించుకోనున్నారు. అనంతరం ములుగు వద్ద గట్టమ్మ దేవాలయం వద్ద హ్యామ్ రోడ్ల పైలాన్ను ఆవిష్కరించి తొలిదశలో 3000 గ్రామాల్లో హ్యామ్ రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం ములుగులో నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభించనున్నారు. 868 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం హన్మకొండ జిల్లా పరకాలకు వెళ్లి 484 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. హెలీప్యాడ్, బహిరంగ సభ, పార్కింగ్కు సంబంధించి అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. వనదేవతలు కొలువైన ములుగు జిల్లా నుంచే ప్రభుత్వ పథకాలు ప్రారంభం కానుండటంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. పింఛన్లు, 16,000 కోట్ల రూపాయలతో చేపట్టబోయే హ్యామ్ రోడ్ల నిర్మాణం ద్వారా గ్రామీణ రహదారుల ముఖచిత్రం పూర్తిగా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ములుగు జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, భవిష్యత్తులో తమ జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యమంటున్న మంత్రి సీతక్కతో ముఖాముఖి. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ములుగు వేదికగా నిలబోతుంది. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో శరవేగంగా ఏర్పాట్లు తుది చేరుకున్నాయి. సీఎం షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది, ఏ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు, మేడారం విజిట్ ఎట్లా ఉండబోతుంది? 12 గంటల లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని పనులు కంప్లీట్ చేసుకొని మరి ఉన్నాం కాబట్టి ఇంకా వారి సూచనలు సలహాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా రాబోయే జాతర కూడా అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నాం. వారి సూచనలను బట్టి ఇంకా డెవలప్ చేసుకుంటామని తెలియజేస్తున్నాం. వారికి కూడా చాలా భక్తితోటి కూడినటువంటి అభిమానం, ఆత్మీయ బంధం మా ప్రాంతానికి ఉంది. అదేవిధంగా జంపన్న వాగును కూడా బాగా డెవలప్ చేయాలని వారు కోరుతున్నారు. అదే కాకుండా ల్యాండ్ అక్విజిషన్ కూడా చేసి వచ్చిపోయే భక్తులకు ఇబ్బంది కాకుండా నిర్మాణాలు జరగాలని కోరుతూ ఉన్నారు. అవన్నింటినీ ఈసారి చూసి వారి సూచనలు తీసుకుంటాం. అదేవిధంగా తాడ్వాయి నుంచి మేడారం, పసర నుంచి మేడారం 4 లైన్స్ రోడ్డు కూడా దారి కూడా దానికోసం ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. అవి కూడా తొందరలోనే శాంక్షన్స్ వస్తాయి. గతంలో నల్గొండ జిల్లాలో కూడా R&B సంబంధించి హ్యామ్ రోడ్స్ను ప్రారంభించారు. ఇప్పుడు మన జిల్లా వేదికగా పంచాయతీరాజ్ రోడ్లను నిర్మించబోతున్నారు. మొత్తం ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఇక్కడ మనకు హ్యామ్ రోడ్స్ పంచాయతీరాజ్ నిర్మాణించబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచాయతీరాజ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇప్పటికీ 4,000 కోట్ల వర్క్స్ ఆయా జిల్లాలలో, నియోజకవర్గాల్లో నడుస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖ నుంచి హ్యామ్ ప్రోగ్రాం ద్వారా 16,000 కోట్ల రూపాయల, అంటే ఇప్పుడు ఫస్ట్ విడతలో 6,000 కోట్లు 7,000 కిలోమీటర్లతోటి మొదలయ్యి మరి 15 సంవత్సరాలకు కూడా మెయింటెనెన్స్ ఉండేటట్టుగా మొత్తం 16,000 కోట్ల రూపాయలను కేటాయించి రోడ్స్ చేపట్టడం జరుగుతుంది. అందుకనే ఈ ప్రాంత బిడ్డగా ఈ శాఖకు, పంచాయతీరాజ్ శాఖకు మంత్రిగా ఉన్న కాబట్టి నా ప్రాంతంలో ఈ ఫైలాన్ ప్రారంభోత్సవం, ఎందుకంటే 16,000 కోట్ల వర్క్స్ జరగబోతున్న సందర్భంగా మరి ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ విడత కూడా ఉంది. అవన్నీ కూడా చూస్తున్నాం. మొత్తం ప్రతి కాన్స్టిట్యున్సీకి ఈ హ్యామ్ రోడ్స్ మనం ఇవ్వడం జరిగింది. ఒక్కడ మిస్ అయిన కాడ సెకండ్ విడతలు కూడా మళ్ళీ ప్రపోజల్స్ తీసుకుంటున్నాం. గ్రామీణ రోడ్ల ముఖచిత్రం ఎట్లా ఉండబోతుంది ఈ రోడ్లని, ఈ ప్రస్తుతం మీరు చేపట్టిన హ్యామ్ రోడ్స్ నిర్మాణం ద్వారా?
ఖచ్చితంగా మారబోతుంది. ప్రతి ప్రాంతానికి రోడ్డు సౌకర్యం అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ లేకుండా, కాంటాక్ట్స్ లేకుండా ఆ ప్రాంత ప్రజలు అధికారులతో కానీ, అధికారులు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కానీ రోడ్లే ప్రధాన పాత్ర పోషిస్తుంది డెవలప్మెంట్కు. కాబట్టి యాక్సెస్ అనేది ఉండాలని మేము ఈ రోడ్ల నిర్మాణం చాలా వేగవంతంగా చేస్తూ ఉన్నాం. అయినా కూడా ఇంకా చాలా, ఎందుకంటే చాలా సంవత్సరాలు 10-15 ఏళ్ళు ఆ రోడ్లు నిర్మాణం జరగలే కాబట్టి అవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మేము అన్నీ కూడా మాలాంటి ములుగు లాంటి వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు తీసుకొచ్చుకోవడం, లేదా ఇంకా అన్ని ప్రాంతాలకు కూడా ఎక్కడెక్కడ రోడ్లు లేవో అవన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి మా పంచాయతీరాజ్ శాఖ అధికారులు పంపించిన వాటిని అన్నీ కూడా హామ్ రోడ్లలో మేము ప్రపోజల్స్ పెట్టి శాంక్షన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ విడతలో 6,000 కోట్ల వర్క్స్ శాంక్షన్ ఇచ్చారు. కొత్త పింఛన్లకు కూడా మన జిల్లా వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మేడం? ఎంతమందికి ఏం చేయబోతుంది? చాలా సంతోషం. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి, సమ్మక్క సారలమ్మ అంటే కష్టాలలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఇంటి తల్లి కాబట్టి ఈరోజు ఒంటరి మహిళలు వాళ్ళకు మనం అండగా ఉండాలని ఆ సమ్మక్క సారలమ్మ దీవెనతోటి అక్కడ నుంచి మనం పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ మహిళలకు, ఒంటరి మహిళలకు, వితంతు మహిళలకు పెన్షన్స్ ఇవ్వాలనేది స్కీమ్. కాబట్టి ఆ స్కీమ్ ప్రారంభిస్తారు. రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మరి ఇంకా ఏం కావాలనుకున్నా మనము మనకుండే బడ్జెట్ను బట్టి రూపొందించుకొని ముందుకెళ్లడం జరుగుతుంది. గతంలో వెనుకబడిన ప్రాంతం, మన నక్సల్స్ ప్రభావిత ప్రాంతం, ఇన్ని ప్రాంతాలుగా ఉన్న ఈ ములుగు ఇవాళ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. ఇన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిష్టాత్మకంగా ఇక్కడి నుంచే ముందడుగు పడబోతుంది. నియోజకవర్గం, జిల్లా కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. మీరే ఎట్లా ఫీల్ అవుతారు ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? 2.5 ఏళ్లలో దాదాపుగా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చుకొని అన్నీ కంప్లీట్ చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు పరిగెత్తినాం. కొంతవరకు మేము సాధించుకున్నాం. ఇంకా 2 ఏళ్లలో కూడా చాలా చేసి మళ్ళీ కూడా మా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇది అభివృద్ధి చెందిన జిల్లాగా నెక్స్ట్ చూపించాలనేది నా లక్ష్యము. మా జిల్లాలో అనేక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఉన్నాయి, చారిత్రాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి, గొప్ప టూరిజం ఉంది, మంచి మనసున్న మనుషులు ఉన్నారు, అత్యంత కఠినమైన పేదలు కూడా ఉన్నారు. ఈ అత్యంతమైన కఠినమైన పేదలను కూడా గుర్తించి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఒక్కొక్క ఇంటికి 33,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా ఒక 2 మండలాలు హైదరాబాద్ నుంచి సెలెక్షన్ చేసి మరి ఆగాఖాన్ ఫౌండేషన్తో మేము ఒప్పందం కుదుర్చుకొని నా నియోజకవర్గంలో 3 మండలాల్లో ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. మేము వెనుకబడ్డ వాళ్ళం కాదు అనే రకంగా ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో అభివృద్ధికి వేదిక ములుగు వెలుగు అనే విధంగా ఉండాలనే ఒక ఈ ప్రాంత ఆడబిడ్డగా నేను కలగంటున్నా. ఖచ్చితంగా ప్రజలందరి సహకారంతో మా ములుగును మరింత ముందుకు తీసుకెళ్తాం. టూరిజం జిల్లాగా, చారిత్రాత్మకమైన జిల్లాగా, అడవుల జిల్లాగా ఇప్పటికే ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా అడవులున్న జిల్లాగా, జలవనరులున్న జిల్లా కూడా మాదే. ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాలకు దేవాదుల ప్రాజెక్టు కానీ, సమ్మక్క సారక్క బ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు మా ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడం కోసం కూడా మేము అడిగితే ముఖ్యమంత్రి గారు దాదాపుగా 200 కోట్ల రూపాయలు ప్రకటించారు. రాబోయే కాలంలో కూడా ఇంకా ఉన్నటువంటి చిన్న చెరువులు కానీ, పెద్దవి కానీ అవన్నీ కూడా నిధులు తెచ్చుకుంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు సర్వం సిద్ధమైందని, ములుగు జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే తన లక్ష్యమని మంత్రి సీతక్క చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య, ఈటీవీ, ములుగు జిల్లా నుంచి. నిషేధిత ఉత్పత్తులైన పాన్ మసాలాలకు తమ ప్రకటనల ద్వారా పరోక్షంగా ప్రచారం చేసినందుకు ప్రముఖ బాలీవుడ్ నటులకు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఆహార ఔషధ పరిపాలన FDA షోకాస్ నోటీసులు జారీ చేసింది. ఈ ముగ్గురు కలిసి నటించిన ఒక ప్రకటనలో విమల్ ఏలకులు అనే పదాన్ని విమల్ పాన్ మసాలా బ్రాండ్తో సంబంధం ఉన్నట్లు చూపించారని పేర్కొంది. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించి పాన్ మసాలా బ్రాండ్ను పరోక్షంగా ప్రోత్సహిస్తుందని తెలిపింది. తక్షణం ఇలాంటి ప్రచారాలకు దూరంగా ఉండాలని, ఇప్పటికే చేసిన కంటెంట్ను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాలని వారికి స్పష్టం చేసింది. తప్పుదోవ పట్టించే ప్రచారాలకు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అలాంటి ప్రచారకర్తలను 3 ఏళ్ల వరకు ఏ ఉత్పత్తులను ప్రచారం చేయకుండా నిషేధించే అవకాశం ఉందని గుర్తు చేసింది. కాగా 2022లో ఇలాంటి ప్రకటన చేసినందుకు అక్షయ్ కుమార్ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఆ ప్రచారం వల్ల వచ్చిన మొత్తం పారితోషికాన్ని మంచి పనుల కోసం విరాళంగా ఇచ్చారు. పశ్చిమ బంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీఎంసీ నేత ఆశీష్ బెనర్జీ ఆత్మహత్య చేసుకున్నారు. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరు ఉన్న ఆశీష్ బెనర్జీ బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్హత్ పార్టీ కార్యాలయంలో ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. తన నివాసానికి చేరువలోనే ఉన్న టీఎంసీ ఆఫీసులో ఆశీష్ బెనర్జీ ఆత్మహత్య లేఖ లభించింది. తాను పదవిలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చాయని, అయితే తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అందులో బెనర్జీ రాసుకున్నారు. రాజకీయాల్లోకి రావడమే తాను చేసిన తప్పని
ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాత్రి వరకు ఆయన బాగానే ఉన్నారని, ఉదయం స్థానికంగా జాతీయ జెండా కూడా ఎగరవేశారని బెనర్జీ కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం లేవగానే ఆయన గదిలో లేరని, పార్టీ కార్యాలయానికి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బెనర్జీ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వెనుక ప్రధాని మోదీ ఎంతటి దృఢ సంకల్పంతో ఉన్నారో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ తాజాగా వెల్లడించారు. ఉగ్రవాదులు భూమి మీద ఉన్నా, ఆకాశంలో లేదా పాతాళంలో దాక్కున్నా సరే వేటాడాలని ప్రధాని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఢోబాల్ తెలిపారు. డిస్కవరీ ఛానల్ రూపొందించిన డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ డాక్యుమెంటరీలో ఆయన సంచలన విషయాలు పంచుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి సమయంలో సౌదీలో ఉన్న ప్రధాని తిరిగి రాగానే విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. దాడికి తెగబడింది ఎవరో నాకు వెంటనే తెలియాలని తనను ప్రశ్నించారని ఢోబాల్ గుర్తు చేసుకున్నారు. మన నిఘా ఏజెన్సీలు అద్భుతంగా పనిచేసి చాలా తక్కువ సమయంలో నిందితులను గుర్తించాయని, తర్వాత ఉగ్రవాదులను మట్టుబెట్టడంపై మోదీ కఠిన ఆదేశాలు ఇచ్చారని వివరించారు. కాగా ఆపరేషన్ సింధూర్ అనేది అప్పటికప్పుడు ఇచ్చిన సైనిక ప్రతిస్పందన మాత్రమే కాదని, చివరి ఉగ్రవాదిని మట్టుబెట్టే వరకు కొనసాగుతుందని అజిత్ ఢోబాల్ స్పష్టం చేశారు. భారత్ ఔదార్యాన్ని, సహనాన్ని పొరబడొద్దని, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి పరిమితులు లేకుండా ముందుకెళ్తామని ఈ డాక్యుమెంటరీలో ఢోబాల్ ప్రపంచ దేశాలకు సందేశం ఇచ్చారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని వాజ్పేయి స్మారకం సదైవ్ అటల్ వద్ద ద్రౌపదీ ముర్ము, మోదీతో పాటు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పుష్పాంజలి ఘటించారు. వాజ్పేయి అసాధారణ దార్శనికత కలిగిన గొప్ప రాజనీతిజ్ఞుడని, తన జీవితాన్ని దేశసేవకే అంకితం చేశారని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కొనియాడారు. ఆయన చేసిన కృషి ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. అటల్ నాయకత్వం దేశాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. సుపరిపాలన, ప్రజా సంక్షేమంపై వాజ్పేయి చూపిన శ్రద్ధ భవిష్యత్తులో కూడా తమకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుందని ప్రధాని మోదీ పోస్టులో పేర్కొన్నారు. జగిత్యాల గాంధీనగర్లో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. భార్యతో గొడవలకు అత్తే కారణమని కక్ష పెంచుకున్న అల్లుడు ఉదయం వాకిలి ఊడుస్తుండగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. గాయపడిన అత్త నర్సవ్వను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. 2 ఏళ్లుగా వరకట్నం కోసం తమ కుమార్తెను వేధిస్తున్నాడని, అడిగితే మాపై కత్తులతో దాడికి పాల్పడ్డాడని బాధితురాలు నర్సవ్వ ఆరోపించారు. చెట్టని మునిపే 3 మట్ట సాకులు పెట్టాడు మొత్తం మీద. ఇవాళ నేను ఆకిలు ఊడంగా మోల్ర పడేసి కస్స కొడుతుండు. ఏమనుకో కత్తమ్మ అనుకుంటా. వరకట్నం గురించే కేసు పెట్టినాం. పిల్లలు మడ్డరు చేద్దంటేనే 5-6 పోయి తోలకచ్చి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. పెద్ద వర్తలు పట్టించుకోని గరం ఇస్తలేడు, పైసలు ఇస్తలేడు. ఆటో కొనిచ్చిన ఆటో అమ్ముకున్నాడు, అన్నీ అమ్ముకున్నాడు, మా బోర్లు అమ్ముకున్నాడు, దాని బోర్లు అమ్ముకున్నాడు. గంజాయి తాక్కుంటా గట్ట సాకులు పట్టుకొని తిరుగుతున్నాడు కొన్ని రోజులైనా. ఏడాది నుంచి మేము గొడవలనే ఉన్నాం. ఆ గొడవలకు వెళ్ళి మా పైసలు మాకు ఇవ్వమని పంచాయతీ కూడా అయిపోయింది. ఆ పంచాయతీ పైసలు ఇస్తలేడు, కంచాలు ఇస్తలేడు. మమ్మల్ని 2 లక్షల రూపాయలు అడుగుతుండు. మేము ఏడికి వెళ్ళి ఇచ్చి చూడండి. మేము మొన్న పిటిషన్ వేసినాం పోలీస్ స్టేషన్లో. వాడు ఇంటికి వచ్చి గొడవ వేసిండు. మొన్ననే 3 రోజుల కిందట గొడవ చేస్తే పెట్రోలింగ్కి వచ్చిన సారు అని ఫోటోలు తీసుకొని పోయిండు. మళ్ళీ వాళ్ళు జనమందరం ఉంది, సోమవారం రమ్మని చెప్పిన వాళ్ళు ఇలా సోమవారం నాడు పోయేటోళ్ళం. వాడు రాత్రి 5 వరకు వచ్చిండు. కాపల కాసి నా భార్య ఊడ్చడానికి బయటకు వెళ్ళింది. ఒవ్వరు వెళ్ళాలి. ఇంకా అప్పుడే ఆడ వచ్చి కత్తి పట్టి పొడిచి బండ ఎత్తేసిండు. ఆ బండ మూరలే ఉన్నది, అది తప్పించుకున్నది బండ. ఆ బండ గిట్ట మీద పడితే చచ్చిపోవు అన్ని కత్తి కొట్టు ఓడిచిండు. పరారైంది మేము లేచేవారు. హైదరాబాద్ నగర శివారులో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. మౌలాలీలో ఓ ల్యాబ్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ తయారీ వ్యవహారాన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు చాకచక్యంగా ఛేదించారు. డ్రగ్స్ తయారు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాపై ఎన్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో సుమారు 17 కోట్ల విలువైన అల్పాజోలం, దాని తయారీకి కావాల్సిన ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగర శివారులో మందుల తయారీ ముసుగులో డ్రగ్స్ తయారు చేస్తున్న ఓ ల్యాబ్పై అయితే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అయితే దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున కూడా ఆల్ఫాజోలం అలాగే దాని తయారీకి కావాల్సిన ముడుకు సరుకును కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. మౌలాలీలోని ఎస్ఎంస్ ల్యాబ్లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అయితే ఈ దాడులు నిర్వహించారు. ఇందులోనే పెద్ద ఎత్తున కూడా
డ్రగ్స్ అనేవి తయారు చేస్తున్నట్టు ఎన్సీబీ అధికారులు అయితే గుర్తించారు. అయితే సుమారు 17 కోట్ల విలువైన ఆల్ఫ్రాజోలం అలాగే దానికి సంబంధించిన ముడి సరుకును కూడా పెద్ద ఎత్తున కూడా అంటే 60 కేజీల వరకు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ల్యాబ్ యజమాని అయిన మాణిక్ రెడ్డిని కూడా ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో వ్యక్తిని కూడా ఈ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ల్యాబ్లో కెమికల్ సైంటిస్టుల సహకారంతో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అయితే గుర్తించారు. అయితే పెద్ద ఎత్తున కూడా ఆల్ఫాజోలం అలాగే మెఫోడ్రోన్ తయారు చేస్తున్నట్టు అధికారులు అయితే సమాచారం అందుకున్నారు. ఈ పక్కా సమాచారంతోనే నిన్న ఎవరైతే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అయితే ఈ SM ల్యాబ్స్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆల్ఫ్రాజోలం అలాగే దానికి సంబంధించిన తయారీకి సంబంధించిన ముడి సరుకును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఏదైతే పెద్ద పెద్ద డ్రమ్ముల్లో ఈ ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నట్టు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. అయితే అలాగే ఇక్కడ తయారు చేసిన ఈ ఆల్ఫ్రాజోలంని మహారాష్ట్ర అలాగే నార్త్ స్టేట్స్కి అయితే సరఫరా చేస్తున్నట్టు కూడా నార్కోటిక్ అధికారులు అయితే గుర్తించారు. అయితే స్థానికంగా దీన్ని విక్రయిస్తే ఇక్కడ పోలీసులకు దొరికిపోతున్న అన్న నేపథ్యంలోనే బయటి రాష్ట్రాలకు కూడా ఇదంతా కూడా విక్రయిస్తున్నట్టు అధికారుల విచారణలో అయితే తేలింది. అయితే దాదాపు 17 కోట్లకు పైగా ఇక్కడ డ్రగ్స్ను అయితే నార్కోటిక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీ కావచ్చు దాని సరఫరా యొక్క మొత్తం వ్యవహారాన్ని సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే ఇటు యజమాని మాణిక్ రెడ్డిని అతనితో పాటు మరొక వ్యక్తిని కూడా విచారణ జరుపుతున్నారు. అయితే మొత్తానికి మనం ఇటీవల కాలంలో ఇలాంటి దాడులు అయితే ఎన్సీబీ అధికారులు పెద్ద ఎత్తున కూడా చేస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఇండస్ట్రీ ఏరియాల్లో ఇలాంటి పెద్ద ఎత్తున కూడా బయటపడుతున్నాయి. ఏదైతే మందుల తయారీల ముసుగులో అయితే ఇలాంటి డ్రగ్స్ తయారీకి అయితే పెద్ద ఎత్తున కూడా కొంతమంది అక్రమార్కులు పాల్పడుతున్నారని చెప్పాలి. అయితే ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు అలాగే డీజీపీ సివి ఆనంద్ కావచ్చు తెలంగాణని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నారో ఇలాంటి వారిపై కూడా పెద్ద ఎత్తున కూడా దాడులు జరుపుతున్నారు. అదేవిధంగా నిఘా కూడా పెడుతున్నారు. పక్కా సమాచారం అందుకొని దానికి అనుగుణంగానే ఈ దాడులు జరుపుతున్నారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున కూడా ఇలా ఎవరైతే డ్రగ్స్ తయారీదారులు కావచ్చు డ్రగ్స్ ప్లెడ్లర్స్ కాదు పెద్ద ఎత్తున కూడా పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే యజమాని SM ల్యాబ్స్ యజమాని మాణిక్య రెడ్డిని అలాగే అతనితో పాటు మరొక వ్యక్తిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని విచారిస్తున్నారు. అయితే ఇక్కడ తయారు చేసిన ఆల్ఫ్రాజోలం నార్త్ రాష్ట్రాలకు పంపిస్తున్నారా, ఇంకా వేరే ప్రాంతాలకు ఎక్కడ పంపిస్తున్నారు, ఎవరి సహకారంతో పంపిస్తున్నారు, ఇంకా వీరేనా వీరి వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు అనే విభిన్న కోణాల్లో కూడా ప్రస్తుతం అయితే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అయితే విచారణ జరుపుతున్నారు. మనకు విచారణ అనంతరం మనకు ఇంకా పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. కెమెరామెన్ చిరంజీవితో తిరుమలేష్, సిటీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ బంజారా హిల్స్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పైలట్ శిక్షణ పొందుతూ జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్న మహారాష్ట్రవాసి కొంతకాలంగా గంజాయికి అలవాటు పడినట్లు గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్తో కలిసి వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని తెప్పించుకొని సేవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేయగా ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 80 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయితో పాటు మరో 15 గ్రాముల మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి డ్రగ్స్ సరఫరా నెట్వర్క్తో పాటు మరికొందరి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన దుండగులు మద్యం మత్తులో నిద్రపోయి పోలీసులకు దొరికిపోయిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మం కొరవి రహదారి సమీపంలోని ఓ దాబాలోకి చొరబడిన దొంగలు తలుపులు పగలగొట్టి విలువైన సామాగ్రిని తీసుకున్నారు. అయితే దాబాలో మద్యం సీసాలు కనిపించడంతో పీలదాకా తాగి మద్యం మత్తులో మునిగి అక్కడే నిద్రపోయారు. ఉదయం యజమాని వచ్చి చూడగా దొంగలు హాయిగా నిద్రపోతూ కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇంద్రమ్మ చీరల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరే, కేసీఆర్ గారు ఆ రోజు బతుకమ్మ చీర కింద మహిళల్ని గౌరవించాలని పుట్టింటి సార కింద తనకు తోచిన రెల్లితో చీర ఇస్తే ఏ పేరంటానికి వెళ్ళినా ఎక్కడికైనా కట్టుకున్నా కూడా అదొక గౌరవంగా ఉండే. మీరు ఒక సంవత్సరం చీర ఇచ్చి ఇంద్రమ్మ చీర దాని ఏంటంటే నిన్న సమావేశంలో మన పాలపీట చీర కట్టుకున్నటువంటి లవండి అంటే మహిళల్ని అగౌరవపరిచినట్టు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి ఆ చీరలు కేవలం ఏంటంటే పేరంటానికి వెళ్తే తెలిసిపోతుంది అది. కాబట్టి ఓన్లీ సీఎం మీటింగ్లకు కానీ
లేదంటే ఎస్హెచ్జి మీటింగ్లకే కట్టుకుంటున్నారే తప్ప మరి మహిళలు అగౌరవపరిచే విధంగా మాట్లాడొద్దని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మీ అందరికీ నేను ప్రజల అంటే మెదక్ జిల్లా నియోజకవర్గానికి మన సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి మన శాసనసభ్యులు గారు ఉన్నారు. వారి హయాంలో కూడా నియోజకవర్గానికి నిధులు ఇస్తే సంతోషించేవారు. కానీ ఆ విధంగా కాకుండా ఏంటంటే మా ఎమ్మెల్యే గెలవలేదు కాబట్టి మేము ఇయ్యలేము అన్నటువంటి పరిస్థితుల్లో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి అందరికీ అన్ని నియోజకవర్గాల అభివృద్ధి పరచాలి, కానీ ఈరోజు మా ఎమ్మెల్యే లేరు కాబట్టి మేము ఏం చేస్తలేమన్న విధానంగా మాట్లాడడం పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈరోజు నిజంగా మన 420 హామీలు, అదేవిధంగా మన 6 గ్యారంటీలు ఇయ్యలేక ఇటు మహిళలకు స్కూటీ 2500 ఇయ్యలేదు, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ వస్తలేదు, ఆడపిల్లలకు స్కూటీలు వస్తలేవు, ఇటు స్కాలర్షిప్లు వస్తలేవు, నిరుద్యోగ వృద్ధి వస్తలేదు, నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు. అదేవిధంగా మనకి ఇంకా ఈ విధంగా ఏ హామీ ఇచ్చినా కూడా మన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సంబంధించి మరి తులం బంగారం లేదు. ఏది ఆలోచన చేసినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అన్నిట్లో ఫెయిల్ అయింది. కాబట్టి డైవర్ట్ చేయాలన్న ఆలోచనతో, ప్రజల మనసును డైవర్ట్ చేయాలన్న ఆలోచనతోనే ఈరోజు వ్యక్తిగతంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని తిడితే మరి మా పబ్బం గడుపుకోవచ్చు ఆ పూటకు అని చెప్పేసి అనే విధానంగా మీరు పోతున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా రేపు పొద్దున జరిగేటువంటి ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావడం ఖాయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీ ఎమ్మెల్యేలే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ, మరి ఇప్పుడు మన క్రాంతి కుమార్ గారు మాట్లాడతారు. అన్న లాస్ట్ మాట్లాడతారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న మా జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి మేము కూడా ఇది ఆశపడ్డాం. ఎందుకంటే గతంలో కూడా జైరాబాద్కు వచ్చినప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు, జైరాబాద్ ఎమ్మెల్యే గారు మాణిక్రావు గారు చాలా పెండింగ్లో ఉన్న సమస్యల్ని, గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలని కూడా అమలు చేయాలని చెప్పి కోరినారు. ఇల్లు నిర్మించి 9 ఏళ్లు ఇచ్చింది ఎవరికీ లేదు. అందుకే అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి ఆ నివాసాలు. తలుపులు, కిటికీలు, వైర్లు, స్విచ్ బోర్డులు చోరీకి గురయ్యాయి. నిర్మించిన ఇల్లు ఎందుకు పనికిరాకుండా పోతున్నా అధికారుల్లో చలనం లేదు. అర్హుల ఎంపికలో పారదర్శకత లేదు. వెరసి కోట్లు వెచ్చించి నిర్మించి అలంకారప్రాయంగా మిగిలిన కరీంనగర్ జిల్లా 2 పడక గదుల ఇళ్లపై ఈటీవీ ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధి గణేష్ నగర్ కాలనీలో నిర్మించిన 2 పడకల గదుల ఇళ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. 13 బ్లాకుల్లో 500 గృహాలను 9 ఏళ్ల క్రితం నిర్మించారు. లబ్దిదారులకు కేటాయించకపోవడంతో ప్రస్తుతం ఆ 2 పడక గదుల ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. రాత్రి సమయాల్లో మందుబాబులు యథేచ్ఛగా మద్యం, గంజాయి వంటివి సేవిస్తూ జూద కేంద్రాలుగా తయారు చేశారు. ఏళ్లుగా 2 పడక గదుల ఇళ్లు ఖాళీగా ఉండడంతో గూడులేని కొందరు నిరుపేదలు ఆ గృహాల్లోకి చేరిపోయారు. ప్రభుత్వ ఇళ్ల కోసం దరఖాస్తు చేసి విసిగిపోయామని, ఇక ఇచ్చే సూచనలు కనిపించకపోవడంతో తామే వాటిని ఆక్రమించాల్సి వచ్చిందని కొందరు లబ్దిదారులు తెలిపారు. ఈ డబుల్ బెడ్రూమ్ కట్టిన్లు కానీ 9 సంవత్సరాలు అవుతుంది ఇవి కట్టి. ఏ లేనోళ్ళకి ఒక్కలకన్నా ఇయ్యలేదు. అచ్చరాని ఆవిటికి అన్నిటికీ వాడుకుంటాను. అది కిటికీలు, తలుపులు అన్ని వాళ్ళకి కొట్టుకొని తీసుకుపోతారు. బేసిన్ల కాంచెలు పట్టుకపోయిన్లు, కరెంటు వైర్లు అన్ని పట్టుకపోయిన్లు, ఎలాంటిది లేదు. స్విచ్ బోర్డు కాంచెలు పట్టుకపోయిన్లు. డబుల్ బెడ్రూమ్లలో ఏం లేవు. ఎదురుగా ఒక్క కిటికీలు తప్ప, తలుపులు తప్ప, తలుపుల కాంచెలు పోతాయి. 9 సంవత్సరాల నుంచి కట్టి ఎవరికి ఏమి ఇవ్వకుండా మా పేదోళ్ళని దోసి కట్టి ఇది అమ్ముకొని మళ్ళా మేము ఇస్తామన్న ముచ్చటే, ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ మేము ఇస్తామన్న ముచ్చటే కానీ ఇచ్చులే చేసులేదు. మేము మాకు ఏడ జాగలేక వచ్చి మొన్న బాగా వానలు కొట్టినప్పుడు నీరుడు అచ్చాన్లో వచ్చాము సారు, మాకు ఇచ్చుడే లేదు. మాది 23వ వార్డు. మా 23వ వార్డులో ఇంతవరకు ఏ పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ కేటాయించిందని ప్రభుత్వం లేదు. మా ప్రజలైతే మా వాళ్ళు ఎంతోమంది అధికారుల దగ్గరికి పోతాను, అందరి దగ్గర మాట్లాడతాను, చేస్తాను, కానీ తిప్పిస్తూ ఉన్నారు. అమ్మ మీకు ఇల్లు కేటాయించిండ్లు, మీకు శాంక్షన్ అయింది అని కూడా చెప్పలే. ఇంతవరకు 9 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఏ
పేదవాళ్ళకి ఇస్తలేరు. వాళ్ళు కేటాయించిన పేర్లకే ఇస్తాను. కానీ పేదోని అసలైన పేదోని గుర్తించి ఇప్పుడే ఈ గవర్నమెంట్ కేటాయించాలని మేము కోరుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 2,000కు పైగా దరఖాస్తులు రాగా పరిశీలించిన అధికారులు 500 మంది లబ్దిదారులను ఎంపిక చేసి జాబితా సిద్ధం చేశారు. అందులో అక్రమాలు జరిగాయని పలువురు కలెక్టర్కి ఫిర్యాదు చేయగా ఆ జాబితాను నిలిపివేసి రీసర్వే చేయించారు. గతంలో ఎంపిక చేసిన 500 మంది లబ్దిదారుల్లో 212 మందిని అర్హులుగా గుర్తించారు. మిగిలిన ఇళ్లకు కొత్తగా వచ్చిన దరఖాస్తుల నుంచి ఎంపిక చేస్తారా లేక పాత దరఖాస్తులనే పరిగణలోకి తీసుకుంటారా తేలాల్సి ఉంది. అదే అదనుగా భావించిన దళారులు ఇళ్లు ఇప్పిస్తామని ఆశ చూపి అందిన కాడికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రీసర్వేని పూర్తి చేసి జాబితాను కలెక్టర్కి పంపామని, అర్హులను గుర్తించి కలెక్టర్ నేరుగా ప్రొసీడింగ్స్ ఇస్తారని మున్సిపల్ కమిషనర్ చెబుతున్నారు. మీరు రద్దు కావడానికి కారణం ఏంటిది? కార్లున్నోళ్లకు, బండ్లున్నోళ్లకు, ఈ ఇండ్లున్నోళ్లకు, జాగాలున్నోళ్లకు పేరు వస్తుంది కాబట్టే మిగతా వాళ్ళ ప్రజలంతా లొల్లి పెడుతున్నారు. కాబట్టి మీరు ప్రకటించినటువంటి పేర్లు 6 నెలలకోసారి, సంవత్సరానికి ఒకసారి ఒక రద్దు అవుతా ఉన్నాయి తప్ప అలాంటి వ్యక్తికి ఇల్లు లేదు, జాగలేదు, ఏది లేదని చెప్పి చూపించి వాళ్ళ పేరు చూపించగలుగుతారు. పేదోని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? పేదోడు ఎవడో చూపిస్తాం, మీరు ఇవ్వడానికి మీరు సిద్ధమా అని చేస్తున్నాము. గౌరవ కలెక్టర్ గారి ఆదేశం మేరకు అర్హులైన లబ్ధిదారులను 2BHK గుర్తించడం కోసము లిస్టు పంపించారు. అది గౌరవ ఆర్డీఓ గారికి మేము పంపించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ అయినాక ఆ రిపోర్టును మేము కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. లబ్ధిదారులను మళ్ళీ గౌరవ కలెక్టర్ గారే ప్రొసీడింగ్స్ జనరేట్ చేసి ఇచ్చేస్తారు. తాజా జాబితాలోనూ అర్హులకు ఇళ్లు దక్కుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్లోని కోర్ అర్బన్లోని మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చంద్రయానగుట్ట నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లకు వచ్చే నెల 3 వరకు మీ సేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని హౌసింగ్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో 7,340 ఎల్ఐజీ ఫ్లాట్లకు 60,014 మంది దరఖాస్తు చేశారు. ఈ నెల 20 తర్వాత లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 60,014 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో ఫ్లాట్కి 8 మందికి పైగా పోటీ పడుతున్నారు. క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఎల్ఐజీ ప్లాట్లకు దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. అత్యధికంగా కూకట్పల్లిలో 9,208 మంది దరఖాస్తు చేసుకోగా కుత్బుల్లాపూర్లో 7,210, ఖైరతాబాద్లో 6,970, నాంపల్లిలో 5,114, శేరిలింగంపల్లిలో 4,860 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంబర్పేటలో 3,893, బహదూర్పురాలో 2,281, ఇబ్రహీంపట్నంలో 1,398, కార్వాన్లో 2,773 మంది దరఖాస్తు చేసుకున్నారు. మలక్పేటలో 4,459, మల్కాజ్గిరిలో 1,717, మేడ్చల్లో 2,155, రాజేంద్రనగర్లో 2,723, సనత్ నగర్లో 1,861, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 2,326, మహేశ్వరంలో 1,066 దరఖాస్తులొచ్చాయి. వాటిని పరిశీలించి అర్హులకు ఈ నెల 20 తర్వాత లాటరీ ద్వారా ఇళ్లు కేటాయించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు. క్యూర్ పరిధిలోని ఎల్ఐజీ ప్లాట్ల కోసం ప్రభుత్వం 807 కోట్లు కేటాయించింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. క్యూర్ పరిధిలోని మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలాలు గుర్తించిన హౌసింగ్ బోర్డు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయనగుట్ట నియోజకవర్గాల్లోని అల్పాదాయ వర్గాలకు నేటి నుంచి సెప్టెంబర్ 3 వరకు మీ సేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు. నివసిస్తున్న నియోజకవర్గం పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం వారికి హైత్ నగర్ సమీపంలో అమ్మంగల్, గోషామహల్, ముషీరాబాద్ నియోజకవర్గాలకు జమిస్తాన్పూర్, చాంద్రాయనగుట్ట వాసులకు ఫలక్నామా సమీపంలోని బండ్లగూడలో ఇందిరమ్మ టవర్స్ నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో నియోజకవర్గంలో 480 చొప్పున 1,920 ప్లాట్లు నిర్మించనున్నారు. 10 అంతస్తుల టవర్లో ఒక్కో అంతస్తుకు 12 ప్లాట్ల చొప్పున 528 చదరపు అడుగుల బిల్డప్ ఏరియా, 400 ఎస్ఎఫ్టీ కార్పొరేట్ ఏరియాతో సింగిల్ బెడ్రూమ్లు నిర్మించనున్నారు. స్థలం 5 లక్షల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుండగా సుమారు 6 లక్షలు లబ్దిదారులు 4 విడతల్లో తమ వాటాగా చెల్లించాలి.
దరఖాస్తుతో పాటు 10,000 ఈఎండీ చెల్లించాలి. ఇళ్లు దక్కకపోతే ఈఎండీ తిరిగి చెల్లిస్తామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు. కేటాయించిన ఎల్ఐజీ ప్లాట్ను 10 ఏళ్ల పాటు అమ్మడానికి లేదా కిరాయికి ఇవ్వడానికి వీల్లేదని షరతు విధించింది. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్లాట్ను ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని, అవసరమైతే బ్యాంకు మార్టిగేజ్ చేసుకోవచ్చునని హౌసింగ్ బోర్డు పేర్కొంది. నెల రోజుల ముందు నుంచే వినాయక సందడి నెలకొంది. చిన్న పెద్ద అంతా గణేష్ విగ్రహాల గురించే మాట్లాడుకుంటున్నారు. పక్క గల్లీ కంటే మనదే ఎక్కువగా అందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ప్రతిష్ఠిస్తుంటారు. కానీ కొందరు మాత్రం పర్యావరణ హితమైన మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్నారు. హైదరాబాద్లోని నాగోల్కు చెందిన తిరంగ్ యూత్ అసోసియేషన్ గత 10 ఏళ్లుగా కేవలం మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. వారు ఈసారి 72 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. హైదరాబాద్లో బడా గణేష్ అంటే అందరికీ ఖైరతాబాద్ వినాయకుడే గుర్తుకు వస్తాడు. కానీ అంతకంటే పెద్ద గణేశుడు నగరంలో రూపుదిద్దుకుంటున్నాడు. నాగోల్లో త్రిరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 72 అడుగుల భారీ మట్టి గణపతి రూపుదిద్దుకుంటున్నాడు. గత 10 ఏళ్లుగా ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తున్న నిర్వాహకులు ఈసారి శ్రీ అష్టసిద్ధి మహాగణపతిని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ప్రధాన విగ్రహంపై 7 విభిన్న రూపాల్లో చిన్న గణేశుడి ప్రతిమలను రూపొందిస్తున్నారు. నెల రోజులుగా 20 మందికి పైగా కార్మికులు విగ్రహ తయారీలో నిమగ్నమయ్యారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ కేవలం మట్టితోనే భారీ గణపతిని రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఉపయోగించకుండా కేవలం మట్టి విగ్రహాలను పూజించాలనే సందేశాన్ని అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. మేము గత 20 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నాము. గత 10 సంవత్సరాలుగా కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీకి షిఫ్ట్ అయిపోయినాము. ఈసారి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా 72 అడుగుల భారీ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఇక్కడే తయారు చేపిస్తున్నాము. దానికి శిల్పి వచ్చేసి కొత్తగొండ నగేష్ గారు, ఇంకోటి శ్రీ అష్టసిద్ధి మహాగణపతిగా నామకరణం చేసినాము. ఈసారి ఎవరు ఊహించినంత విధంగా ఈసారి విగ్రహం ఇక్కడ నిర్మించబోతున్నాము. దీనికి వచ్చేసి 21 మంది బెంగాల్ కళాకారులు గత నెల రోజుల నుంచి కష్టపడుతున్నారు. ఇంకో 34 రోజులు ఉంది. ఇంకో 30 రోజుల్లో కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది. భక్తులకి ఒక 3 రోజుల ముందు నుంచే మనకి దర్శన సౌకర్యం కలిగిస్తున్నాం. దీనికి వచ్చే మెయిన్ మోటివ్ వచ్చేసి మాకు ఎకో ఫ్రెండ్లీ కంప్లీట్గా ప్రమోట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈసారి మేము మట్టి వినాయకుని తయారు చేస్తాం. కొత్తకొండ నాగేష్. గత 30 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఈ 30 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహంలో నేను నమ్మకం నడుస్తుంది. మన ఈ యూత్ని ముందు నడిపేయాలని పెద్ద విగ్రహాలు చేస్తున్నాను. ఇప్పుడు ఇట్ ఈస్ పబ్లిక్లో మట్టి విగ్రహం అంటే ఇంత తెలియాలని చెప్పి పెద్ద భారీ ఎత్తున పోతుంది. ఇంకోటి యూత్ని మనం ముందు పోతే కదా ఫ్యూచర్లో మనకు ఉంటుంది కాబట్టి ఇది చేసుకున్నాను. అష్టగణపతి అండి. అష్టగణపతి, అష్టసిద్ధి గణపతి, 7 విగ్రహాలు దాని మీద బాడీ మీద వస్తుంది. మొత్తం టోటల్గా విగ్రహాల మీద ఒక పెద్ద విగ్రహం మీద 7 విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు 7 వస్తున్నాయి మొత్తం టోటల్. దాన్ని అష్ట విగ్రహం అని పేరు పెట్టారు. మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదామనే లక్ష్యంతో ఈ భారీ గణపతిని తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మన హైదరాబాద్ కార్పొరేషన్లలోకి మారిన నగర శివారు ప్రాంతాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంది. వీధి దీపాలు వెలగవు, డ్రైనేజీ లీకేజీలు ఆగవు, ఇంకా తాగునీరు సంగతి అంటారా, అసలు నల్లా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ దారుణ దుస్థితిని ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కుంట్లూరు ప్రాంతం కూడా ఉంది. ఇప్పటికీ అక్కడ మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయంటే అభివృద్ధిలో ఆ ప్రాంతం ఎక్కడుందో అర్థమవుతుంది. కుంట్లూరు పరిసర కాలనీల దుస్థితిపై ఈటీవీ ప్రత్యేక కథనం. రహదారులన్నీ బురదమయంగా, ఇరువైపులా భారీ గుంతలతో అస్తవ్యస్తంగా మారిన ఈ ప్రాంతం ఎక్కడో మారుమూల గ్రామం అనుకుంటే పొరపాటు. సాక్షాత్తు మన హైదరాబాదు శివారు ప్రాంతం హైతనగర్ సమీపంలోని కుంట్లూరు. ఇటీవల మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో కలిపిన ఈ కాలనీలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించదు. మట్టి రోడ్లు, డ్రైనేజీ లీకేజీలు, వీధి దీపాలు సరిగా లేక సరైన తాగునీరు అందక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహానగరంలో కలిసిన తమ ప్రాంతానికి ఇంకా మట్టి రోడ్లు గతే అని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షం పడినప్పుడు ఆ మట్టిదారులు గుండా వెళ్తే ఎక్కడ పడిపోతామోననే భయం వెంటాడుతున్నాయని వాపోతున్నారు. తాగునీరు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని దుస్థితితో తాము జీవిస్తున్నామని చెబుతున్నారు. దగ్గర వచ్చేసి రోడ్లు చాలా అధ్వానంగా తయారయ్యాయి. వర్షానికి రావడం పోవడం ఇబ్బందిగా ఉంది. స్కూల్ పిల్లలు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా చాలా డ్యామేజ్ అయినాయి వర్షాల వల్ల. అలాగే కేబుల్ ఆలి వల్ల తవ్వడం వల్ల కూడా డ్యామేజ్ ఎక్కువైపోయి ఇంకా నడవడం కష్టము. వెహికల్స్ రావడం కష్టము. స్కూల్ వ్యాన్స్ రావడం కూడా కష్టంగా ఉంది. కాలనీ జారి పడిపోవడం, అందులో చిన్నపిల్లలు పడిపోవడము, వెహికల్స్ కూడా స్కిడ్ అయిపోతున్నాయి. నైట్ లో ముఖ్యంగా జారిపోవడము, వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాములు వస్తున్నాయి. సో ఈ కాలనీలో ఇప్పటి వరకు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఈ డ్రింకింగ్ వాటర్ అనేది మాకు రెగ్యులర్ గా వచ్చేది లేదు. 15 days ఒకసారి 20 days ఒకసారి వదిలిపెడతారు. వాటర్ ఓవర్ఫ్లో అయిపోతుంటాయి. వాటర్ ఒకసారి ఎప్పుడైనా 15 రోజులకు ఒకసారి వదిలినా, ఎందుకంటే రెగ్యులర్ గా వదిలితే ఏమవుతుందంటే అందరికీ తెలుస్తుంది ఈ టైంలో వాటర్ వస్తుంది, ఈ టైంలో రాదు అనేది తెలుస్తుంది. 15 రోజులకు ఒకసారి వచ్చే వరకు ఏమవుతుందంటే ఎవరికి నాలెడ్జ్ లో లేకపోతుంది. దానివల్ల వాటర్ అనవసరంగా వేస్ట్ గా వాటర్ పోతుంది. ఇవన్నీ పోయి డ్రైనేజ్ లో కలుస్తున్నాయి. వర్షం పడితే చిన్నపిల్లలు ఇంటికి రావడానికి, స్కూల్ బస్సులు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మేము 2-3 సార్లు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినాక వాళ్ళ కంప్లైంట్స్ లెటర్స్ చాలా సార్లు ఇచ్చినాము. మున్సిపల్ కమిషనర్ సార్ చేపిస్తాం, ఇంతవరకు చేపించలేదు. ప్రధానంగా రత్న కాలనీలో విద్యుత్ స్తంభాలున్నాయి. వాటికి వీధి దీపాలుంటాయి. కానీ అవి వెలగవు. ఇదేమని అధికారులను అడిగినా వారికి చలనం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. దీనికి తోడు డ్రైనేజీ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్ట్రీట్ లైట్లు లేకపోవడం చేత నైట్ పూట రావడం గానీ తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు బయటకు వెళ్లాలన్నా, పెద్దలు వెళ్లాలన్నా లైట్లు లేకపోవడం వల్ల ఇక్కడ వచ్చి తిరిగే పాములతోటి ప్రాబ్లం అవుతుంది. ఈ కాలనీలో మొత్తము డ్రైనేజీలు పొంగిపోతున్నాయి. మాకు 3 నెలలకోసారి 4 నెలలకోసారి 3,000-4,000 ఇచ్చి తీయాల్సి వస్తుంది. మాకు రోడ్లు లేవు. కరెంటు స్ట్రీట్ లైట్ కూడా తక్కువ. 3 సార్లు కమిషనర్ కలిసినాము, అయినా మనకు ఎవరు రెస్పాన్స్ గా లేరు. అయితే మాకు మెయిన్ డ్రైనేజ్ సమస్య. ఏ ఇంటికి చూసినా గానీ ఆ సెప్టిక్ ట్యాంకులు అన్ని పొంగిపోతున్నాయి. ప్రతి నెల వచ్చేసేసి మేము 2,000 నుంచి 6,000 రూపాయల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. శివారు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్న మాట వాస్తవమేనని అంగీకరించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రత్న కాలనీ సహా కుంట్లూరు పరిసర ప్రాంతాల్లోని సమస్యలు త్వరగా పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. అది అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఉన్న మాట వాస్తవము. తప్పకుండా నా నియోజకవర్గం మళ్ళా ఆదర్శంగా చేయడానికే నా ప్రయత్నం. ఎక్కడ మట్టి రోడ్డు లేకుండా, ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం లేకుండా, ఎక్కడ స్ట్రీట్ లైట్ల వ్యవస్థ కరెక్ట్ లేకుండా, మంచినీటి వ్యవస్థ లేకుండా ఉండడానికి వీలే లేదనేది నేను అధికారులకు చెప్తుంటా. కుంట్లూరు పరిసర కాలనీలో సమస్యలు పరిష్కారమైతే 1000 కుటుంబాలు సంతోషిస్తాయని, ఆ దిశగా అడుగులు వెయ్యాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. చూశారుగా, మల్కాజ్గిరి మున్సిపాలిటీలో విలీనమైన పెద్దమ్మర్పేట్ పరిధిలోని కుంట్లూరు రత్న ఫేజ్ 2 కాలనీ పరిస్థితి ఇది. అయితే ప్రజాప్రతినిధులు ఓట్ల సమయంలో ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా సంక్షేమం విషయంలో రత్న కాలనీ ఫేజ్ 2 పైన సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఇక్కడ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి రోడ్లు కానీ, లైట్లు కానీ, అట్లాగే డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వీళ్లకు సత్వరమే పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ దాస్తో శివరాం కృష్ణప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. పాకిస్తాన్లో నివసిస్తున్న హిందూ మైనారిటీలపై ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లోని హిందువులను తాము సహిస్తున్నామని, వారు భారతదేశంలో కంటే పాకిస్తాన్లోనే చాలా స్వేచ్ఛగా ఉన్నారని వింత వ్యాఖ్యలు చేశారు. పాక్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇస్లామాబాద్లో ఓ కార్యక్రమంలో జర్దారీ ప్రసంగించారు. పాక్లో 3-4% హిందువు జనాభా ఉందని, భారత్లో ఉండడం కంటే తమతో ఉండడానికే వారు ఇష్టపడతారని చెప్పుకొచ్చారు. భారతీయులు అఖండ భారత్ సిద్ధాంతాన్ని విశ్వసిస్తారని, ఈ క్రమంలో వారు చాలా విషయాలను మర్చిపోయారని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల ఎజెండాలు వేరని చెప్పుకొచ్చారు. కాగా పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం తమ దేశ పౌరులైన మైనారిటీలను సమానంగా చూడాల్సింది పోయి సహిస్తున్నాం అని జర్దారీ చెప్పడం విమర్శలకు తావిస్తోంది. రాజ్యాంగ హక్కులు కల్పించడానికి, సహించడానికి చాలా తేడా ఉందన్న చర్చ నడుస్తోంది. పాక్లో 3-4% హిందువులు ఉన్నారని జర్దారీ చెప్పగా 2023 అధికారిక లెక్కలు మరోలా ఉన్నాయి. అక్కడ హిందూ జనాభా కేవలం 2.17%, అంటే 52 లక్షలు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ జర్దారీ తప్పుడు లెక్కలు చెబుతూ మైనారిటీల పట్ల తమకేదో ఉదార స్వభావం ఉన్నట్లు ప్రదర్శించుకునే ప్రయత్నం చేశారు. తన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై సిబిఐ, ఈడీ దర్యాప్తునకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి,
జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరపనుంది. ఈ కేసుపై జూలై 20న విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం సిబిఐ ఇచ్చిన సమాధానం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల దర్యాప్తు పురోగతిని వివరిస్తూ కొత్త అఫిడవిట్ను సిబిఐ అధిపతి లేదా జాయింట్ డైరెక్టర్ స్వయంగా దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్న క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఏదైనా ఆధారాలు లభిస్తే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. రాహుల్ గాంధీకి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై సిబిఐ ఈడీలతో విచారణ జరిపించాలని కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ సిసిర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై దాదాపు 2 గంటల పాటు ఇన్ ఛాంబర్ విచారణ జరిగిన తర్వాత దర్యాప్తు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి విమానాశ్రయంలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది ఓ ప్రయాణికుడి దగ్గర ఉన్న తుపాకీని తనిఖీ చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలింది. ఈ ఘటనలో ఆయుధాలను తనిఖీ చేసే 2 స్క్రీనింగ్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన కమలేష్ రాయ్ తన భార్యతో కలిసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ముంబై వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వచ్చారు. విమానంలో తీసుకెళ్లేందుకు తన దగ్గర లైసెన్స్డ్ తుపాకీ ఉందని ఆయన ఎయిర్పోర్ట్ అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. తుపాకీని లోపలికి అనుమతించే క్రమంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. తుపాకీని పరిశీలించి బుల్లెట్లను లెక్క పెడుతుండగా అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఒక భద్రతా సిబ్బంది కాలికి, మరొకరి చేతికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎయిర్పోర్టుకు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రేమించి కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తల్లిదండ్రులు బతికున్న తమ కుమార్తెకు పిండ ప్రదానాలు చేయించిన ఘటన జార్ఖండ్లో జరిగింది. హజారీబాగ్ జిల్లా పాండేబార గ్రామానికి చెందిన ఖేమన్ ప్రసాద్కు 18 ఏళ్ల కుమార్తె ఉంది. నెల క్రితం అకస్మాత్తుగా ఆమె అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులంతా వెతికారు. చివరకు పోలీసులు గాలింపు చేపట్టగా ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు యువతిని, ఆమెతో పాటు ఉన్న యువకుడు పవన్ సావును స్వగ్రామం తీసుకెళ్లారు. ఆ యువకుడితో పెళ్లి వద్దని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా యువతి మనస్సు మారలేదు. ప్రియుడితోనే ఉంటానని ఆమె తేల్చి చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆమె తమకు చనిపోయినట్లేనని కఠిన నిర్ణయం తీసుకున్నారు. కుటుంబం అంతా శ్మశాన వాటికకు వెళ్లి అక్కడ కుమార్తె ఫోటో పెట్టి గుండు గీయించుకొని శాస్త్రోక్తంగా కర్మకాండలు పిండ ప్రదానం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తరగతి గది అంటే 4 గోడలు, ఒక బ్లాక్ బోర్డు మాత్రమే కాదు, అది సరికొత్త ఆలోచనలకు వేదిక కావాలని నిరూపించింది రాజస్థాన్లోని ఒక ప్రభుత్వ పాఠశాల. అల్వార్ జిల్లా ఇందర్ఘడ్ ప్రాంతంలో ఉన్న ఆ పాఠశాల ఇప్పుడు విద్యార్థుల్లో అమితమైన ఉత్సాహాన్ని నింపింది. విమానం ఆకారంలో నిర్మించిన డిజిటల్ స్మార్ట్ తరగతి గది అక్కడి విద్యార్థులకు సరికొత్త అనుభూతిని పంచుతూ హాజరు శాతాన్ని భారీగా పెంచింది. ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ బడిలో విమానం ఆకారంలో ఒక సరికొత్త స్మార్ట్ క్లాస్ రూమ్ నిర్మించారు. టీచర్లు ఏదైనా కారణంతో రాలేకపోయినా పిల్లలు నేరుగా ఈ క్లాస్ రూమ్లోకి వచ్చి తమకు నచ్చిన పాఠ్యాంశాలను డిజిటల్ స్క్రీన్పై ఎంచుకొని స్వయంగా చదువుకుంటున్నారు. కొత్తగా చేరే విద్యార్థుల సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు పాఠశాల ప్రిన్సిపల్ పుష్పామీనా తెలిపారు. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలకు సరికొత్త రూపునిచ్చి గ్రామీణ విద్యార్థులను డిజిటల్ ప్రపంచంతో అనుసంధానించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. కేరళలోని త్రిశూర్లో ఉన్న శ్రీ వడక్కునాథన్ ఆలయం దక్షిణ ద్వారం వద్ద ఓనం పండుగకు స్వాగతం పలుకుతూ దాదాపు 2000 కిలోల తాజా పూలతో భారీ రంగవల్లిని తీర్చిదిద్దారు. 10 రోజులు జరిగే ఓనం పండుగ ప్రారంభాన్ని సూచించే అతం రోజును పురస్కరించుకుని ఈ పూల రంగవల్లిని తీర్చిదిద్దారు. సుమారు 60 నుంచి 62 అడుగుల వెడల్పుతో 2000 కిలోల రంగురంగుల తాజా పూలను ఉపయోగించారు. ఇలా ఓనంకు ఆహ్వానం పలకడం కొన్నేళ్లుగా వస్తున్న సామాజిక సాంప్రదాయం. వందలాది మంది స్థానిక వాలంటీర్లు, త్రిశూరు సాయాహ్న సాహృద్య కుట్టాయం సభ్యుల సమిష్టి కృషితో ఈ అద్భుతం సాత్కారించింది. పంజాబ్లోని హోషియాపూర్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్ దారుణానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్యను కొట్టి చంపి ప్రమాదంలో మరణించినట్లు కట్టుకదల్లే ప్రయత్నం చేశాడు. షేఖ్మట్ట గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ అమర్జిత్ సింగ్కు రమకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే అప్పటి నుంచి అమర్జిత్ తన కుమార్తెను శారీరకంగా వేధిస్తూనే ఉన్నాడని రమ తండ్రి రామ్చంద్ చెబుతున్నాడు. తాజాగా భవనంపై నుంచి రమ కింద పడిందని ఆసుపత్రిలో చేర్పించామని రామ్చంద్కు అమర్జిత్ ఫోన్ చేసి చెప్పాడు.
రమా కుటుంబం ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందింది. ఆమె శరీరంపై గాయాలు ఉండడాన్ని చూసిన రమా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అమర్జీతే భార్యను చంపినట్లు తేలింది. అమెరికా మిషిగన్ రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. మిస్సాకి కౌంటీలో ఓ దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 5 మృతి చెందారు. ఓ బాలిక గాయపడింది. నిందితుడు తొలుత ఒక నివాసంలోకి ప్రవేశించి కాల్పులు జరపగా 3 మృతి చెందారు. అక్కడి నుంచి పరారై మరో చోటకు వెళ్లి కాల్పులు జరపడంతో మరో 2 మృతి చెందారు. ఈ ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్న చాద్ హిక్మన్ మృతదేహం సమీప అటవీ ప్రాంతంలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. బాలికను వేధించిన కేసులో హిక్మన్కు 2024లో ఏడాది పాటు జైలు శిక్ష పడిందని చెప్పారు. వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో కూడా కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఓ విద్యార్థి సహా 5 గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకరికంటే ఎక్కువ మంది కాల్పులు జరిపినట్లు భావిస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ ఆందోళనకరంగా మారుతున్నాయి. మార్చి నెలలో గల్లంతైన తమ 3 ఫైటర్ పైలట్లు ఖతార్ నిర్బంధంలో ఉన్నారని ఇరాన్ సాయుధ దళాల మిస్సింగ్ పర్సన్ కమిటీ ఆరోపించింది. ఈ యుద్ధంలో ప్రాంతీయ దేశాలు తమ యోధులను బందీలుగా ఉంచుకుంటున్నాయని ఇరాన్ ఆరోపించడం ఇదే తొలిసారి. పైలట్లు తమ కుటుంబాలతో మాట్లాడకుండా ఖతార్ వారి హక్కులను ఉల్లంఘిస్తోందని ఇరాన్ మండిపడింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఖతార్ ఇరాన్ విమానాలను కూల్చింది నిజమేనని, కానీ ఒక పైలట్ మృతదేహం మాత్రమే దొరికిందని స్పష్టం చేసింది. తమ వద్ద ఇరానియన్ పైలట్లు లేరని ఖతార్ పేర్కొంది. మరోవైపు హర్ముజ్ జలసంధిలో యుఏఈకి చెందిన అడ్నాక్ సంస్థ చమురు ట్యాంకర్పై గుర్తు తెలియని దాడి జరిగింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా వారం రోజుల్లో అడ్నాక్ నౌకలపై దాడి జరగడం ఇది 3వసారి కావడం గమనార్హం. ఇది ఇరాన్ పనేనంటూ యుఏఈ ఆరోపించింది. ఇక దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన భీకర వైమానిక దాడిలో 3 చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే లెబనాన్లో హెజ్బొల్లా సాయుధాల లక్ష్యంగానే తాము దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు విజయాన్ని సాధించింది. డార్విన్లో జరిగిన మొదటి టెస్టులో ఆసీస్పై బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్లో ఆసీస్ విసిరిన 57 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 1 వికెట్ను మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్కు 198 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్ చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్ 6 వికెట్లతో ఆసీస్ వెన్నువిరిచాడు. తర్వాత తంజీద్ హసన్ శతకం, కెప్టెన్ నజ్ముల్ శాంటో, మొహదీ హసన్ మిరాజ్ల సమయోచిత బ్యాటింగ్తో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 426 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో కూడా బంగ్లా బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. ఈ మ్యాచ్ 3వ రోజు 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసిన ఆసీస్ ఇవాళ మరో 113 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో క్యామరూన్ గ్రీన్ 104 పరుగులతో పోరాడినా మిగిలిన బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. చివరకు ఆసీస్ 57 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్కు నిర్దేశించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు రెండో ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్ శతకవీరుడు తంజీద్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్కు చేరాడు. తర్వాత షాద్మన్ ఇస్లాం, మొమినల్ హక్ మరో వికెట్ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్లో మొత్తం 9 వికెట్లు తీసిన హసద్ మహమ్మద్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. పెద్ద పెద్ద భవనాలు, వ్యాపార సముదాయాలతో పచ్చదనం కరువైంది. పర్యావరణ ప్రేమికులు, కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థులు ఈ మధ్యకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు మొగ్గు చూపుతున్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వీకెండ్స్లో ట్రిప్కు వెళ్లడం ఈ మధ్య ట్రెండీగా కూడా మారుతోంది. ఇలాంటి వారిని ఆహ్వానిస్తోంది జగిత్యాల జిల్లా సారంగపూర్ అటవీ ప్రాంతం. ఆ మైమరిపించే వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికులు క్యూ కడుతున్నారు. జగిత్యాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే సారంగాపూర్ అటవీ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఎత్తైన వృక్షాలు, పచ్చని చెట్లకు తోడు బతుకమ్మ కుంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పచ్చని వాతావరణం మధ్య ఫోటో షూట్లు చేస్తూ సందర్శకులు కాలక్షేపం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రకృతిని చూసేందుకు ఇక్కడికే తరలి వస్తున్నారు.
ఎత్తైన భారీ వృక్షాల మధ్య నుంచి రహదారి ఉండటం వాహనదారులను ఆకర్షిస్తోంది. పాటలు వింటూ ఫోటోలకు పోజులిస్తున్నారు సందర్శకులు. పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి రావడంతో సారంగాపూర్ అటవీ ప్రాంతంలో రద్దీ పెరిగింది. ఖాళీ సమయంలో ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తుంటామని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే మేము పక్కా ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతాం. మొత్తం ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా టెన్షన్ పోతుంది, అంత ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఎవ్రీ సండే పిల్లల్ని తీసుకొని కూడా వస్తాం. పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇక్కడికి రావడం. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఫ్యామిలీతో గ్యాదరింగ్స్ కానీ కిట్టి పార్టీస్కి కానీ ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యి అందరం ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. మేమైతే ఒక దగ్గర ఒక 5-6 ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం. ఇక్కడ సమ్మర్ అయినా వింటర్ అయినా ప్రతి సీజన్కి మంచిగా ఉంటుంది. చెట్లు చెరువు అన్నీ ఇక్కడ అన్నీ ఒకటే కాడ ఉంటాయి కాబట్టి దాన్ని అందరు ఇక్కడికి వచ్చి దిగుతాం ఫొటోస్. పర్యావరణం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావటం తమకెంతో సంతోషంగా ఉందని స్థానికులు అంటున్నారు. పచ్చదనంతో పర్యాటకులు తరలి రావటం వల్ల సారంగాపూర్ ప్రాంతానికి గుర్తింపు వచ్చిందని వివరించారు. అసలు అంత మ్యారేజ్ షూట్స్కు, అది బర్త్డే ఈవెంట్స్కు, 21కు చిన్నపిల్లలు అల్లయ్యలు అందరు వస్తారు షూట్. డిఫరెంట్ అంటే ఈ ఫారెస్ట్ తోటే మాకు పేరు. పచ్చదనం వీళ్ళంతా పబ్లిక్ అచ్చుడుకు మాకు మంచిగా అనిపిస్తుంది. ప్రకృతి అయితే చాలా అందంగా ఉంది. ఎంతో మంది ఇక్కడికి వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వెళ్తున్నారు. షూటింగ్ బాగానే జరుగుతుంది, బాగుంది. అందరూ బాగా మంది వస్తారు ఇక్కడికి. చాలా మంది విజిట్ చేసి ఫోటోలు దిగి అందరు వెళ్ళిపోతూ ఉంటారు. బాగా అనిపిస్తుంది ఇక్కడ ఈ వాతావరణం. సారంగపూర్ అంటే ఒక ఫారెస్ట్, చాలా అద్భుతమైన పచ్చదనం. ఇక్కడ దగ్గర ఉన్న ఈ లొకేషన్లకు వచ్చి తిరిగిపోవడం చాలా మంచి అనిపిస్తుంది. సారంగపూర్ అటవీ ప్రాంతానికి క్రమంగా సందర్శకుల తాకిడి పెరుగుతూ ఉండటంతో మౌలిక సదుపాయాలను కల్పించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. ముప్పై 35 చిన్న కథ కాదు చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువనటుడు విశ్వదేవ్ నటించిన తాజా చిత్రం డార్క్ చాక్లెట్. శశాంక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్తేరు ప్రొడక్షన్స్ నిర్మించింది. విడుదలకు ముస్తాబవుతున్న సందర్భంగా కల్లోలం అంటూ సాగే వైవిధ్యమైన పాటను హైదరాబాద్లో చిత్ర బృందం విడుదల చేసింది. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించగా అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటను వేదికపై కథానాయకుడు విశ్వదేవ్ పాడి ఆకట్టుకున్నారు. నాకు సినిమాలు చాలా తక్కువ, అప్పుడప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయి. అలాంటి దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందని వెంటనే హైదరాబాద్కి వచ్చి తన ఆఫీస్లో మీట్ అయ్యి నరేషన్ మొత్తం తీసుకున్నాను. అండ్ ఫస్ట్ ఇది చాలా షార్ట్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద డేస్ కదా, హౌ మెనీ డేస్, మా వర్కింగ్ డేస్ చాలా తక్కువ అండి. కరెక్ట్గా ఆ టైంలో నాకు పర్సనలీ అప్పుడు అవైలబుల్ లేకుండా ఉండే అండ్ మిస్ అవుతున్నానేమో అనుకున్న టైంలో థ్యాంక్ఫుల్లీ వీళ్ళే బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ డేట్స్ మారిపోయాయి అండ్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ బ్యాక్ టు ద మూవీ.